హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి రాఫ్ మ్యూజియం, లండన్. రాఫ్ అంటే రాయల్ ఎయిర్ ఫోర్స్ అన్నమాట. రాయల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది ఒక మ్యూజియం ఉంది లండన్లో. ఈరోజు అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను. లెట్స్ గో. ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి 10కి ఓపెన్ చేస్తారు, 10 to 5 PM. నాకు ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి పెద్దగా ఐడియా లేదు. అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటాయి. అసలు ఎయిర్ క్రాఫ్ట్, ఒరిజినల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయంట అక్కడ. వాటి సైజ్ ఎంత ఉంది, అసలు రియల్ లైఫ్లో చూస్తే ఎలా ఉంటుంది అనేది మొత్తం మీకు చూపిస్తాను. మనం అక్కడ ఆ ఫైటర్ ఆ ఫైటర్ జెట్స్ కాక్పిట్ లోకి కూడా మనం వెళ్ళొచ్చు అంట. టాఫ్ అనేది అంటే రాయల్ ఎయిర్ ఫోర్స్ అనేది వరల్డ్ లోనే ఫస్ట్ ఎయిర్ ఫోర్స్, ఇండిపెండెంట్ ఎయిర్ ఫోర్స్ బాడీ అన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ని ప్రిజర్వ్ చేసి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం చూపించడానికి 1972లో ఈ మ్యూజియం అయితే ఎస్టాబ్లిష్ చేశారు. World War I, World War II టైంలో ఇది రాఫ్ వాళ్ళకి ఇది ఒక మేజర్ హబ్ అన్నమాట. న్యూ పైలట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి, వాళ్ళ డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ చేయడానికి, ఇక్కడ మెయింటెనెన్స్ కోసం ఇది ఒక మేజర్ హబ్ అన్నమాట. ఇది లొకేషన్ వచ్చేసి లండన్ కి కొంచెం అవుట్స్కట్స్ లో ఉంటది, లండన్ కిందకే వస్తుంది. ఇది హెండన్ లొకేషన్ అన్నమాట లండన్ లో. ఎంట్రీ టికెట్ గురించి చెప్పలేదు కదా, ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫ్రీ అన్నమాట. మనం వెబ్సైట్ లో, వాళ్ళ వెబ్సైట్ రాఫ్ మ్యూజియం వెబ్సైట్ లో బుక్ చేసుకోవాలి. మనం పార్కింగ్ ఒక దానికి పే చేస్తే చాలు, ఎంట్రీ టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. ఇప్పుడే వచ్చి కార్ పార్కింగ్ చేసేసాను. పార్కింగ్ లాట్ అయితే బానే ఉంది. ఇదంతా మ్యూజియమే అన్నమాట. ఇదంతా చాలా పెద్దగా ఉంది. ఎంతసేపు పడుతుందో మొత్తం చూసి కవర్ చేయడానికి. ఇదిగో ఇదే ఎంట్రన్స్. మనం బుక్ చేసుకున్న టికెట్స్ చూపిస్తే QR కోడ్ స్కాన్ చేసి లోపల పంపిస్తారు అనుకుంటా. ఎంట్రన్స్, ఎగ్జిట్ రెండు ఒక దగ్గరే ఉన్నాయి. ఇప్పుడే టికెట్ స్కాన్ చేయించేసుకుని లోపలికి వచ్చాను. లోపలికి రాగానే ఫస్ట్ వ్యూ అయితే ఇలా ఉంది. చూడండి, ఇవన్నీ హెల్మెట్స్ అన్నమాట. అప్పట్లో యూజ్ చేసినవి, ప్లస్ ఇప్పటికీ కొన్ని యూజ్ చేస్తున్నవి కూడా ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది డిస్ప్లే. బుక్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ క్యామోఫ్లేజ్ హెల్మెట్ ఉంది ఒకటి, ఆర్మీ వాళ్ళు యూజ్ చేసేది. ఓహో, ఫైటర్ పైలట్స్ హెల్మెట్. నావీ ఒకటిది. లోపలికి రాగానే ఆఫీసర్స్ యూనిఫామ్ వేసుకొని కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఇగో ఇది ఎయిర్ ఫోర్స్, ఇది నేవీ అనుకుంటా, ఇది ఆర్మీ, ఇది వచ్చేసి ఫైటర్ పైలట్స్. ఇది చూడండి, దీన్ని మొత్తం టూల్ కిట్స్ తో డిజైన్ చేశారు. ఇది ఫైటర్ జెట్ లా డిజైన్ చేశారు దీన్ని. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ పైన రాఫ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంది. టోటల్ వీళ్ళ స్టాఫ్ మొత్తాన్ని డివైడ్ చేశారన్నమాట. ఎంతమంది, ఎంత పర్సెంటేజ్ దేంట్లో వర్క్ చేస్తారు అనేది. చూడండి, ఇక్కడ ఎయిర్ క్రూ వచ్చేసి 7%, అండ్ ఎయిర్ ఆపరేషన్ సపోర్ట్ 9%, పర్సనల్ సపోర్ట్ 8%, టెక్నీషియన్స్ అండ్ ఇంజనీర్స్ అంటే ఇవి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, డిజైనింగ్ వాళ్ళు 38%, మెడికల్ సపోర్ట్ 5%, లాజిస్టిక్స్ 15%, ఇంటెలిజెన్స్ 5%, అండ్ ఎయిర్ ఫోర్స్ ప్రొటెక్షన్ 13%. సో ఇదన్నమాట రోల్స్ ఇన్ ద RAF. ఆఫీసర్స్ యూనిఫామ్ ఉంది. సో ఇక్కడ చూజ్ ఏ యూనిఫామ్ టు ట్రై ఆన్ అని కూడా ఉంది. అంటే మనం యూనిఫామ్ వేసుకొని ట్రై చేయొచ్చు. చూద్దాం. నేనైతే ఒక క్యాప్ తీసుకున్నా, ఎలా ఉంటుందో చూద్దాం ఈ క్యాప్ పెట్టుకుంటే. ఇక్కడ చూడండి, రాఫ్ నెంబర్స్ అని ఉంది. అంటే ఇది ఎంతమంది సర్వ్ చేశారని. రాఫ్ కి ఇయర్ 1918, అంటే ఆల్మోస్ట్ World War I టైంలో టోటల్ కౌంట్ వచ్చేసి 230,000, అంటే 230,000 మంది. 1944లో వచ్చేసి, అంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో టోటల్ వచ్చేసి కౌంట్ పెరిగింది, చాలా పెరిగింది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో 1,262,589 అన్నమాట.
ఆల్మోస్ట్ 12,62,000 మంది. అండ్ 2018కి వచ్చేసప్పటికి సో కౌంట్ చూడండి చాలా తగ్గిపోయింది. టోటల్ 36,963 మెంబర్స్. దాంట్లో మెన్ వచ్చేసి 31,503, ఉమెన్ 5,460. ర్యాఫ్ రెస్క్యూ హెలికాప్టర్ దగ్గరకు వచ్చాను. చూడండి ఎంత ఉందో ఇది. ఇది రెస్క్యూ కోసం యూజ్ చేశారంటే. ఇప్పుడే ఒకటి చూశాను. ఇక్కడ ఒక హ్యాంగింగ్ ఫైటర్ జెట్ ఉంది. దీన్ని ఇంజన్ మేక్ వచ్చేసి రోల్స్ రాయిస్ అన్నమాట. మీకు చూపిస్తా జూమ్ చేసి. అగో కనబడిందా రోల్స్ రాయిస్? మీలో ఎంతమందికి రోల్స్ రాయిస్ యూకే బ్రాండ్ అని తెలుసు? కింద కామెంట్ చేయండి. వీడియోలో అన్ని చూపించడానికి అయితే అవ్వదు, ఎందుకంటే ఇవి చాలా ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. నాకు మెయిన్వి అండ్ ఇంపార్టెంట్వి ఏదైతే కనిపిస్తాయో అవన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒకటి చూశాను ఇక్కడ, అది భలే ఉంది చూడడానికి. నేను ఇంతకుముందు ట్రావెల్ చేసేటప్పుడు నేను ఇవి రోడ్డు మీద కూడా చూశాను అనమాట. ఇవి చూడు వెహికల్ ఎట్లా ఉందో. ఇది ఏదో సైబర్ ట్రక్ లా ఉంది. నేను 2-3 టైమ్స్ చూసా సేమ్ ఇదే కలర్ ఇదే మోడల్ ట్రక్స్ రోడ్డు మీద వెళ్ళడం. ఏరోప్లేన్ ఫ్రంట్ పార్ట్ లోనే చూడండి దాదాపు ఒక 100 పార్ట్లు ఉన్నాయి. వాటికి నంబరింగ్ కూడా వేసి ఉన్నారు. 1 2 3 4 5 6 7 8. అమ్మో, అందుకే మనం ఏదైనా కంపేర్ చేసేటప్పుడు అందుకే అంటారేమో అదేమన్నా రాకెట్ సైన్సా అని చెప్పి. చూస్తే అర్థమవుతుంది ఇది ఎంత కాంప్లికేటెడో ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ రాకెట్ సైన్స్ అనేది. ఇదిగో ఇక్కడ చూడండి, ఏదో సబ్మెరైన్ లోపల వాడిన టెక్నాలజీ అన్నమాట ఇది. అట్లా ఇక్కడ ఉంది చూడడానికి. ఎన్ని బటన్స్ ఉన్నాయి చూడండి. అసలు ఇది ఏందో కూడా అర్థం కాదు మనకి. ఇదేదో కంప్యూటర్ లా ఉంది. ఇదిగో ఇక్కడ చూడండి, వెస్ట్లాండ్ సీకింగ్. దీని గురించి ఇక్కడ ఇచ్చారు మొత్తం. ఇది 1962 నుంచి 1978 వరకు ఆపరేట్ చేశారు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని. దీని స్పెసిఫికేషన్ చూడండి ఇక్కడ. టాప్ స్పీడ్ 131 కిలోమీటర్స్ పర్ అవర్. కిలోమీటర్స్ కాదు, మైల్స్ పర్ అవర్. 210 కిలోమీటర్స్ పర్ అవర్. మాక్సిమం ఆల్టిట్యూడ్. యూజ్ వచ్చేసి లాంగ్ రేంజ్, ఆల్ వెదర్. ఇంజన్ మీకు చెప్పా కదా ఇందాక, ఇది రోల్స్ రాయిస్ ఇంజన్ అన్నమాట. ఇన్ ద వరల్డ్ అని ఉంది కదా, ఇది యూకే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ అనమాట. వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మొత్తం మ్యాప్ వేశారు ఇక్కడ. చూడండి, ఇది చాలా లొకేషన్స్ లో ఉంది. శ్రీలంకలో కూడా ఒకటి ఉంది అనుకుంటా. ఇండియాలోనే లేదు ఈ యూకే వాళ్ళది. ఇప్పుడే ఇక్కడ కంప్లీట్ అయింది ఇటు సైడ్, ఇంకా ఇటువైపు ఉంది. ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. ఇటేమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు. కొంచెం ఇంపార్టెంట్ అయినవి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి చూపిస్తాను. ఇదిగో ఇక్కడ చూడండి, F-35 లైట్నింగ్ 2, యూకేస్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇది ఇస్ ఎ గేమ్ చేంజర్. ఇప్పుడే హ్యాంగర్ 1 అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇలాంటి ఇక్కడ 6 హ్యాంగర్స్ ఉన్నాయి. మీకు చెప్పా కదా టోటల్ 6 హ్యాంగర్స్ అయితే ఉన్నాయి అని. ఇప్పుడు హ్యాంగర్ 2 దగ్గరికి అయితే వచ్చాను నేను. ఇవి చూడండి, H2 ఎంట్రన్స్. ఇది మొత్తం థియేటర్ రూమ్ లా ఉంది. మొత్తం మనకి స్టోరీ డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, లండన్ లో ఉన్న హెండన్ అనే లొకేషన్ లో 1910 నుంచే ఫ్లయింగ్ స్కూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫ్యూచర్ ఫైటర్ పైలట్స్ అందరూ ఇక్కడే ట్రైనింగ్ అయ్యారని ఇక్కడ రాసుంది. అక్కడ చూడండి, 9,349 పీపుల్ డైడ్ ఇన్ ఫస్ట్ వరల్డ్ వార్ ఇన్ బ్రిటిష్ డిఫెన్స్. ఇక్కడ చూడండి, నేను ఒకటి చూశాను. సో ఇక్కడ ఏమని ఉందంటే, ఒక గ్రూప్ కి అరౌండ్ 25 మెంబర్స్ ఎయిర్ క్రూ ఉంటే 175 మెంబర్స్ గ్రౌండ్ క్రూ ఉంటారంట. అంటే వాళ్ళకి ఇక్కడ నుండి అసిస్టెన్స్ ఇస్తూ, అంటే 25కి 175 అంటే ఆల్మోస్ట్ 7 టైమ్స్ ఎక్కువ. ఇక్కడ చూడండి, ఫోర్డ్ మోడల్ టీ అంట. ఫోర్డ్ మోడల్ టీ పికప్ ట్రక్ లా ఉంది చూడడానికి. ఇక్కడ చూడండి, ఏదో ఇంట్రెస్టింగ్ గా కనబడింది. ఇక్కడ గన్ లా ఉంది చూడడానికి, ప్లస్ దానికి ఏదో స్క్రీన్ ఉంది. మళ్ళా ఇటు బయటికి నడుచుకుంటా వస్తుంటే ఒకటి చూసాను ఇక్కడ, పోస్టర్, రిక్రూట్మెంట్ పోస్టర్. ఏది అప్పట్లోది. చూడండి ఎట్లా ఉందో, మీకు చూపిస్తాను. రాయల్ ఫ్లయింగ్ కార్ప్స్ మిలిటరీ వింగ్ వేకెన్సీస్ అంట. చూడండి పే ఎంత ఉందో చూడండి. ఇక్కడ పే వచ్చేసి 2 pounds per day, 4 pounds per day, 6 pounds per day. అండ్ వారెంట్ ఆఫీసర్ కి 9 pounds per day అన్నమాట. సో
ఇయర్లీ బోనస్ వచ్చేసి 10 పౌండ్స్ అంట. ఇప్పుడే హ్యాంగర్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 3, 4, 5, 6 ఇంకా 4 హ్యాంగర్స్ ఉన్నాయి. డైరెక్షన్ వచ్చేసి అన్ని ఇటు సైడే అనమాట. వచ్చేసాం హ్యాంగర్ 3, 4, 5 దగ్గరికి. దీంట్లో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉన్నాయా మీకు చెప్తాను, చూపిస్తాను. అదిగో మీకు అక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ కనపడుతుందా, అది స్టార్ట్ చేయడానికి ఈ వెహికల్ అనమాట ఇది. ఇంకో అక్కడ ప్రొపెల్లర్ కి ఒక రాడ్ కనెక్ట్ చేసి ఉంది కదా, అది ఇక్కడ మోటార్ నుండి తిప్పితే ఆ రాడ్ తిరిగి ఆ ప్రొపెల్లర్ తిరిగి ఎయిర్ క్రాఫ్ట్ స్టార్ట్ అవుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక సపరేట్ వెహికల్ ఇప్పుడే చూస్తున్నా నేను. ఇగో ఈ వెనక ఉంది చూసారా, అది అసలైన బాంబర్ అంటే. చూద్దాం దాని సంగతి ఏందో చూపిస్తాం మీకు. ఇదిగో ఇది అసలైన ఫైటర్ జెట్ అంటే. చూడండి ఎంత ఉందో ఇది. దాని టైర్ అంత ఉన్నాం మనం చూస్తుంటే దగ్గరికి వెళ్తే. కింద చూడండి, ఇది ఎయిర్ క్రాఫ్ట్ బేస్. ఇక్కడ న్యూక్లియర్ బాంబ్స్ క్యారీ చేయడానికి ఇది. ఇటు ఇంకోటి కనపడింది ఇంట్రెస్టింగ్ గా, ఇక్కడ ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ప్రెజెంటెడ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బై RAF మ్యూజియం. చూస్తా వెళ్తుంటే వస్తానే ఉన్నాయి కొత్త కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్, కొత్త పేర్లు. ఇక్కడ జపనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ ఫుల్ రెడ్ డాట్ ఉంది ఆ సర్కిల్, ఇవన్నీ జపనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. ఇగో ఈ గ్రీన్ కలర్ ది జపనీస్ ఎయిర్ క్రాఫ్ట్, అండ్ ప్లస్ అక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ గ్రే కలర్ లో ఉన్నది కూడా జపనీస్ ఎయిర్ క్రాఫ్ట్. కింద మీకు కనబడుతుంది రెడ్ కలర్ డాట్. ఇక్కడ నాకు ఇంకో వెహికల్ ఇంట్రెస్టింగ్ గా కనబడింది. దీని పేరు వచ్చేసి MK6 సలమాండర్ అంట, 6x6 క్రాష్ టెండర్. ఈ వెహికల్ 6x6 అంట, అంటే మీకు 6 టైర్స్ ఉన్నాయి కదా దీనికి, ఇటు 3 అటు 3 ఉంటాయి కదా, అంటే 6కి పవర్ వస్తుంది. ఇంకోటి నాకు ఇక్కడ ఇంకోటి కనపడింది ఇంట్రెస్టింగ్ గా, లండన్ టు న్యూజిలాండ్ ఎయిర్ రేస్ అంట, 1953లో జరిగింది ఇది. విన్నర్ కి 10,000 పౌండ్స్ అంట ఇచ్చారంట, విన్నర్ కి 10,000 పౌండ్స్. ఇవ్వండి, స్టార్ట్ అయింది వచ్చేసి లండన్ లో థర్స్డే ఈవినింగ్ 5:54 PM కి. అండ్ ఈ లొకేషన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ టైం ఎంత ఉందో ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ న్యూజిలాండ్ రీచ్ అయ్యేటప్పటికి నెక్స్ట్ డే అంటే ఫ్రైడే 5:36 PM అయింది, అంటే ఆల్మోస్ట్ 24 hours పట్టింది. క్రేజీ ఉంది ఇదైతే. ఇప్పుడే H3, 4, 5 కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్ H6 దగ్గరికి వెళ్తున్నాను. చూద్దాం అక్కడ ఏమున్నాయో ఇంట్రెస్టింగ్ గా. H6 ఇక్కడే ఉంది. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాంబ్స్ ఉన్నాయి. ఇవి ఏదో కంపెనీ అన్నమాట ఇది, MBDA మిసైల్ సిస్టమ్స్ అంట. ఇగోండి ఈ బాంబ్స్ కొన్ని జనరల్ పర్పస్ బాంబ్ 1943 టు టుడే, అంటే ఈ రోజు వరకు కూడా ఇవి యూజ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇదే ఒక ఫైటర్ పైలట్ కాక్పిట్ అన్నమాట. చూడండి ఎలా ఉందో అసలు. అక్కడ చూడండి ఎట్లుందో, ఎక్కడ చేయబెట్టినా ఏదో ఒక బటన్ కి తగిలేలాగా ఉంది. మనం నొక్కపోయినా కానీ ఆటోమేటిక్ గా ఏదో దానికి తగిలిద్ది, మనం చేతులు పెడితే. అట్లున్నాయి, అన్ని బటన్స్ ఉన్నాయి అసలు. ఇక్కడ వాల్ మీద స్టోరీ ఉంది, అంటే 1980 నుంచి 2020 వరకు మొత్తం ఏం జరిగింది అసలు, RAF స్టోరీ ఏంటి అనేది మొత్తం ఉంది. ఇగోండి 2000s అండ్ 2010 ఫైనాన్షియల్ క్రైసిస్, 2008 అసలు ఏం జరిగింది ఇప్పుడని, అరబ్ స్ప్రింగ్ అప్పుడప్పుడే మొత్తం అరబ్ కంట్రీస్ అప్డేట్ అవుతున్న టైం, అండ్ 2020 COVID-19 పాండమిక్. సో టు బి 2030కి ఎలా ఉంటది అనేది ఇక్కడ కొన్ని డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ మ్యాప్ చూడండి, ఇది మొత్తం ఈ మ్యూజియం మ్యాప్ మొత్తం ఇక్కడ ఉంది. ఏ హ్యాంగర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మొత్తం డిస్ప్లే చేశారు. టాయిలెట్స్, షాప్స్, రెస్టారెంట్ కూడా ఉంది. సో అదన్నమాట ఈ వీడియోకి. నేనైతే అన్ని హ్యాంగర్స్ కవర్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి ట్రావెల్ వ్లాగ్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్యూచర్ లో మంచి మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.